నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా ఘన విజయం సాధించిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెనాలి వచ్చిన సందర్భంగా పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు। సంగం జాగలముడి వద్ద నుండి భారీ ర్యాలీగా తెనాలి తీసుకువచ్చారు। ముందుగా వినాయకుడి గుడిలో పూజలు చేశారు। పార్టీ శ్రేణులు దారి పొడవునా గజమాలలతో సత్కరిస్తూ ఆలపాటిని ఘనంగా సత్కరించారు। ఆలపాటి భారీ ర్యాలీ నేపథ్యంలో తెనాలి పసుపుమయం అయింది। ఫాస్ట్గా
తెనాలిలో నూతనంగా ఏర్పాటు చేసిన రాడాన్ ఇమేజింగ్ అండ్ ఫిటల్ మెడిసిన్ సెంటర్ ప్రారంభోత్సవం ఆదివారం జరిగింది. పట్టణ ప్రకాశం రోడ్లో ఏర్పాటు చేసిన రాడాన్ ఇమేజింగ్ అండ్ ఫిటల్ మెడిసిన్ సెంటర్ను మాజీ శాసనసభ్యులు కొమలపాటి శ్రీధర్, డాక్టర్ గోగినేని ఉమా ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గర్భస్థ శిశువు సంబంధిత వైద్య సేవలను మొట్టమొదటిసారిగా తెనాలిలో అందించేందుకు ఈ మెడిసిన్ సెంటర్ను ఏర్పాటు చేసిన చుక్కపల్లి తేజస్వినిని పలువురు వైద్యులు అభినందించారు. మెరుగైన వైద్య సేవలు అందించి అందరి మన్ననలు పొందాలని వారు ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రముఖ సీనియర్ వైద్యులు డాక్టర్ దక్షిణామూర్తి, డాక్టర్ నరేష్, చుక్కపల్లి కృష్ణారావు, సూర్యదేవర శశికళ, డాక్టర్ విద్యాభారతి, డాక్టర్ షాహిన్ సయ్యద్, డాక్టర్ దత్తలూరి నరేష్, డాక్టర్ జహీర్ అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు.
సీను ఇట్లా ఎదురు రా సీను ఎదురు ఫీటల్ మెడిసిన్ అనగా గర్భస్థ శిశువుకి సంబంధించిన డాక్టర్. ఇది తెనాలిలో మొట్టమొదటిసారిగా ఫీటల్ మెడిసిన్ సెంటర్, ఫీటల్ మెడిసిన్ డాక్టర్ మనకి రాడాన్ సంస్థ ద్వారా ఇక్కడ అవైలబుల్గా ఉంటున్నాము. ఈ రాడాన్లో అత్యాధునిక పరికరాలతో గర్భస్థ శిశువుకి సంబంధించిన స్కానింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. గర్భస్థ శిశువులో వచ్చే పుట్టుక లోపాలు మనం తల్లి యొక్క కడుపులో ఉండగానే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. దానికి తగ్గట్టుగా సలహా ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈ పుట్టుక లోపాల వల్ల వచ్చే ప్రెగ్నెన్సీలో ఎటువంటి పరిణామాలు ఉంటాయి ఇవి కూడా మనం ముందుగానే తెలుసుకోవచ్చు. బేబీకి అవయవ లోపాలు ఉన్నా, బేబీకి ఏమైనా ప్రాబ్లం ఉందని చెప్పినా, బేబీ ఎదుగుదలలో ఏదైనా ప్రాబ్లం ఉందని చెప్పినా వాటన్నిటికీ ఎలా ఫాలో అప్ అవ్వాలి, ఎలా డెలివరీ జరగాలి, ఎక్కడ డెలివరీ జరగాలి, రానున్న ప్రెగ్నెన్సీలో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి సలహాలు ఇక్కడ ఇవ్వబడుతుంది. అలానే కాకుండా బేబీకి ఏమైనా జన్యుపరమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయా, మేనరికాల వల్ల వచ్చిన ఏమైనా జన్యుపరమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఫ్యామిలీలో రన్ అయ్యే ఏమైనా జన్యుపరమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. అత్యాధునిక పరికరాలతో మన తెనాలిలో మొట్టమొదటిసారిగా రాడాన్ ఫీటల్ మెడిసిన్ సంస్థ ప్రారంభించడం జరిగింది. ఇక్కడ మనం ప్రెగ్నెన్సీ సమయంలోనే బేబీని చూసి అవయవ లోపాలు ఏమైనా ఉన్నా కనుక్కొని దానికి తగినట్టు మనం తల్లిదండ్రులకు సలహా ఇవ్వడం, దానికి తగినటువంటి ట్రీట్మెంట్ ఎలా ఉంటే అన్నీ మనం సలహాలు ఇవ్వడం జరుగుతుంది. కావున తెనాలి పరిసర ప్రాంతాల ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా చెప్తున్నాము. వైసీపీ పాలనలో దెబ్బతిన్న రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు దీటుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతోనే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి పనిచేస్తున్నాయని, అందుకు అనుగుణంగా అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. పట్టణంలోని ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయోత్సవ సభ నిర్వహించారు. కార్యక్రమానికి విచ్చేసిన పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ త్యాగాలకు ప్రతీకగా తెనాలిలో ఆలపాటి విజయోత్సవ సభ ఘనంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా పనిచేసి ఆలపాటిని 33 నియోజకవర్గాల్లో దేశంలోనే ఎక్కడా లేని విధంగా మంచి మెజారిటీతో గెలిపించారని వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మరో 15 ఏళ్లు పనిచేయాల్సి ఉందని, అప్పుడే రోడ్లు, పరిశ్రమలు, ప్రాజెక్టులు వంటివి అన్ని సమకూరగలవన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ, నరేంద్ర మోడీలు రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలన్న ఆశయంతో ఒక పార్టీగా, బలమైన శక్తిగా కూటమిని ఏర్పాటు చేశారని, దానికి ఎక్కడా కూడా విఘాతం కలగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. తెనాలి గడ్డపై త్యాగానికి నిదర్శనం ఆలస్యమైన మా అందరి చేత ఓటు వేయించుకొని 6 సంవత్సరాలు అధికారం అనుభవించబోతున్న అదృష్టవంతులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. వస్తా ఉంటే చూసా మీ అభిమానం, మీ ఉత్సాహం ఇవన్నీ. యాక్చువల్ గా ఎలక్షన్స్ ముందే నాకు తెనాలి వస్తే అందరు వచ్చి సార్ రాజా గారికి సీట్ ఇప్పిండి సార్ అనేవాడు. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా రోజు ఇదే పంచాయతీ ఉండేది నాకు. ఎందుకంటే ఫస్ట్ గురిపాలెంలో నేను వచ్చింది ఇక్కడ అడుగు పెట్టినప్పుడు. ఏంది రాజా గారు ఎంత మందిని ఎట్లా చేసుకున్నారు, ఎంత పకడ్బందీగా ఇంతమంది చెప్తున్నారని నాకు కూడా ఆశ్చర్యం వేసేది. రాజా గారు చేపిస్తున్నారా, నిజంగానే అభిమానం ఉందా ఇందులో అని. అంటే ఆ విధంగా ఉంటే ఆ రోజున నాకు నిజంగానే అనిపించింది. వాస్తవం అంటే ఎంత కష్టపడకపోతే అందులో అన్ని రకాల వర్గాల వారు, కులాల వారు, మతాల వారు అందరూ వచ్చి చెప్పేవాళ్ళు 1కి 10 సార్లు. ఆ రోజున అప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతా, సార్ చాలా అభిమానం ఉంది ఆయనకి, ఎట్టి పరిస్థితులు ఎక్కడ వచ్చాడు న్యాయం చేయాలి, ఇది ధర్మబద్ధం అని చెప్పి నాకు తెలిసిన లాంగ్వేజ్లో నాకు ఎప్పుడో అవకాశం వచ్చినప్పుడు 1-2 సార్లు చెప్పాను. వారు కూడా ట్రై చేశారు. అయినప్పటికీ కొన్ని ఈ క్యాస్ట్ ఈక్వేషన్స్ వల్ల కానీ, సామాజిక సమీకరణల వల్ల కానీ ఆ రోజున కుదరలేదు. అయినప్పటికీ కూడా రాజా గారు చెప్పినట్టు మేమందరం కూడా ఎట్లా ఎవరిని అన్నప్పుడు
ఇందులో నిస్సంకోచంగా వేరే వాళ్ళకి అవకాశం ఏమీ లేదు, ఇందులో పెద్ద డిస్కషన్ కూడా ఏమీ లేదని ఆ రోజు రాజా గారి పేరు మేమందరం కూడా సూచించడం జరిగింది. మా అందరి విజయానికి అఖండ మెజారిటీని తీసుకొచ్చారు ఆ రోజున. కాబట్టి వారికి ఇది తీసుకురావడం అనేది మా కనీస ధర్మం, కృతజ్ఞత, బాధ్యత. అదే మేము చేశాము. ఇందులో పెద్ద గొప్ప విషయం ఏమీ లేదు మేము చేసిన దాంట్లో. ఔటర్ రింగ్ రోడ్డు వచ్చేటప్పటికి 70 మీటర్లు అని పెట్టారు. ఫస్ట్ 70 మీటర్లు అంటే మేమేమన్నా 70 మీటర్లు అంటే ఇప్పుడు బాగానే ఉంటుంది, కాకపోతే ఒక 25-30-40 సంవత్సరాలకు వెళ్ళేటప్పటికి ఈ మా పెద్ద నగరం అయిపోతే ప్రతి ఇంటికి కారు వస్తే, ఎందుకంటే ఇక్కడ వాళ్ళందరూ భూముల రేట్లు పెరుగుతాయి, అందరూ కార్లు కొనుక్కునేటువంటి పరిస్థితి అన్నీ ఉంటుంది. ఫ్యూచర్లో ఇది సరిపోదని దాన్ని 140 మీటర్లు పెట్టమని అడిగాం. 70 మీటర్లతో అంతా ప్రాజెక్ట్ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మళ్ళీ మన చంద్రబాబు గారు వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని 140 మీటర్స్ అంటే మళ్ళీ మొత్తం రీడిజైన్లు చేయించాలి, క్యాబినెట్కి వెళ్ళాలి, మోదీ గారు అప్రూవ్ చేయాలి. దీనికి మళ్ళీ 4,000 కోట్లు ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. వారు భరిస్తారా, మనం భరిస్తామా, ఏ విధంగా భరిస్తాం, ఇవన్నీ చేయటం ఒక ఎత్తు. ఏది తీసుకురావాలి, ఏదో ఒకటి హడావుడిగా చేయాలంటే ప్రతి ఒక్కరు చేసేయగలుగుతారు. కానీ ఒక విజన్ తోటి ఈ ఆంధ్ర రాష్ట్రం అద్భుతంగా ఉండాలి, ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళు చరిత్రలో గుర్తు ఉండే విధంగా ఉండాలి అంటే అన్ని పకడ్బందీగా ప్లాన్తో చేయాల్సినటువంటి అవసరం. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తనకు ఘన విజయాన్ని అందించిన పట్టభద్రులకు, కూటమి నాయకులు, కార్యకర్తలకు పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నానని, పొత్తులో భాగంగా తనకు తెనాలి సీటు దక్కలేదని, కేడర్ ఎంతో నిరాశపడిందని, ఆ సమయంలో తాను కూడా ఒకంత బాధపడ్డానని చెప్పారు. ఆంధ్ర రాష్ట్రం కోసం పార్టీ నాయకత్వం ఆదేశాలను గౌరవించి కూటమి విజయానికి విస్తృతంగా పనిచేసి ఘన విజయం సాధించామని చెప్పారు. ఎమ్మెల్సీగా తన గెలుపు 3 పార్టీల నాయకులు, కార్యకర్తలకు మరింత బలం చేకూరాలే తప్ప మనస్పర్ధలు తావు ఉండకూడదని చెప్పారు. నియోజకవర్గంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల వారందరూ కలిసికట్టుగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునేలా ముందుకు సాగాలని కోరారు. తనకు ఇంత ఘన స్వాగతం పలికిన కూటమి నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. గారు వచ్చారు కాబట్టి ఇక్కడ దాకా వచ్చారు, లేకపోతే వెళ్ళిపోదామని చెప్పి నిర్ణయించుకున్నాను. నిజంగానే అడుగు మాని కదా, నేను దిగి నుంచున్న కారు పిలిపించని చెప్పాను నేను. ఆయన ఇటే పోయాడు, నన్ను పిలిపించమంటే ఆయన ఇటే పోయాడు కుర్దీస్ గారు. అంటే ఎందుకంటే మనం చేసుకునే పండగ అయినా లేకపోతే ఇంకోటైనా మన ఆనందం ఇంకోటికి కష్టం కలగకూడదు. మీరు రోడ్డు పొడుగుతా మీరు పండగ వాతావరణం పెడితే రోడ్డు పొడుగుతా డిస్టర్బెన్స్. ఒకే ఊళ్ళో 3 పెట్టించి 4 పెట్టించి కుర్దీస్ గారికి వినోదం చూడాలనుకున్నాడు. ఇవాళ నాకు అగ్ని పరీక్ష పెట్టాడు, ఎందుకంటే ఎప్పుడు పెడతా ఉంటాడు. మళ్ళీ ఇది కూడా ఒక పరీక్ష పెట్టాడు. మీ అందరూ ఎంతో అభిమానం అనేది నేను చెప్పుకోలేను. మీరు చూపించే అభిమానం కానీ, లేకపోతే దాదాపు నేను ఇన్ని సంవత్సరాలు రాజకీయాల్లోకి వచ్చిన వేమూరులో అట్లాగే ఇప్పుడు నేను 15 ఏళ్ళు అయి వదిలేసినా కూడా అక్కడున్న నాయకత్వం కానీ, ఇక్కడున్న నాయకత్వం కానీ నా అనేది కాకుండా మరి అందరికీ కూడా మరి నా బాధ్యత. నాకు వివాదంగా ఉండాలని ఉండదు ఎవరితో కూడా. ఎవరన్నా ఉంచుకోవాలనుకున్నా కూడా అది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తాను. కానీ నేను ఒక్కటి మీ అందరికీ చెప్పేది ఏంటంటే, మీకున్నటువంటి చిత్తశుద్ధి పార్టీ పట్ల, మిమ్మల్ని చూస్తే మీకున్నటువంటి ఒక నమ్మకం, ఈ విశ్వాసం ఈ పార్టీ పట్ల మరి కొత్తగా నేను నిరంతరం కూడా మిమ్మల్ని చూసిన కొద్దీ కూడా నాకు ఇంకా శక్తి నాకు రావాలని చెప్పి కోరుకుంటా మీకు సేవ చేయడానికి. ఈ 6 ఏళ్ళు మిమ్మల్ని ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా మీకున్న సమస్యల్ని పార్టీ పరంగా మన నాయకుడు కేంద్ర మంత్రివర్యులు చంద్రశేఖర్ గారు, అదేవిధంగా మన పక్కనున్న మనకి ఏది అవసరం వచ్చినా మనం ఈ అన్నదమ్ములు ఉండే ఆనందం, మరి వీళ్ళిద్దరి యొక్క నాయకత్వం, అదేవిధంగా జనసేన నాయకులు మనోహర్ గారు, అదేవిధంగా వాళ్ళకి అధికారం ఉన్నా లేకపోయినా ఇక్కడ బీజేపీ నాయకులు నాయకత్వంకి ఎవరికి ఏది అవసరమైనా కూడా మనందరం కూడా కలిసి పనిచేద్దాం, ఎక్కడ విభేదం లేకుండా ఉండాలి. మనందరి యొక్క కలయిక వల్ల అది పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ముగ్గురు కూడా కలయిక వల్ల మనం అపారమైనటువంటి శక్తి సంపన్నులయ్యాం అనేది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మొదటి అంశం. దానికి ఎక్కడ విఘాతం కలగకుండా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. సమాజ శ్రేయస్సు కోరి సమాజం ముందుకు నడవాలంటే
ఈ రోజున ఈ త్రయం కలిసి నడవాల్సిందే, నడుచుకోవాల్సిందే. ఆ రకంగా మనం ప్రగతి సాధించుకోవాలి. ఎందుకంటే ఈ రోజున కేంద్రం యొక్క సహకారం ఉండాలి. ఇక్కడ వీళ్ళిద్దరి యొక్క జోడి నాయకత్వంలో మనందరం కూడా సమర్థవంతంగా పనిచేయాల్సినటువంటి అవసరం. నేను మీ అందరికీ విజ్ఞప్తి చేసేది, పెద్దల సహకారంతో మనకి ఏదైతే మనకు సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను పరిష్కరించుకుందాం. ఎక్కడ కూడా విభేదాలకి తావు లేకుండా మనం కారకులు కాకూడదు. దేనికి కూడా అది గుర్తుపెట్టుకోండి. మనం ఏదైతే చూపించుకోకూడదు అది కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం మార్గదర్శకులుగా ఉన్నామనే భావన మనం ఏ రకంగా ఈ రోజున ఎన్నికల్లో మనం పనిచేసి గెలుపుకి కారణమయ్యాము. మనం ఈ రోజున మరలా మనకేదో అధికారం వచ్చిందని చెప్పి వేరే రకమైన ఆలోచనలు ఎక్కడైనా చేసినట్టు కానీ ఎక్కడైనా అలాంటి మచ్చ వచ్చేలాగా మనం ఎవరితో ఏలెత్తి చూపించుకునే దానికి ఎవరు కూడా ప్రయత్నించొద్దు అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ, నిర్దిష్టమైనటువంటి క్రమశిక్షణతో మనం ముందుకు నడవాలి అని చెప్పి సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మరి ఈ రోజున నాకు ఇచ్చిన గౌరవం, నా మీద చూపించిన ఆత్మీయత, అభిమానం, ప్రేమ, వీళ్ళు ఎప్పుడు కూడా ఏ రకంగా ఉన్నా కూడా మర్చిపోలేనటువంటి మీరు అభిమానాన్ని చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే నేను ఎక్కువగా మిమ్మల్ని కసురుకుంటూ ఉంటాను. ఎందుకంటే మిమ్మల్ని లైన్లో పెట్టకపోతే ఇవాళ జరిగిన రక్ష జరిగింది. నేను మామూలుగా నాకంటే ఎక్కువ ఆనందపడ్డాడు ఇవాళ మా కమిషన్ చంద్రశేఖర్ గారు. ఆయన మ్యూజిక్ వస్తూ ఉండంటే, డీజే కొడతా ఉండంటే ఈయన కూడా డ్రమ్స్ కొడతా ఉన్నాడు పైన. మరి అంత ఆనందపడ్డాడు మా చంద్రశేఖర్ గారు. నేనే ఎంత తొందరగా ముందుకు వెళ్తే అక్కడ మీ అందరూ ఇబ్బంది పడతారు, 10 అయిపోతుంది, ఇళ్ళకి వెళ్ళకుండా అన్నం తిన్నారో లేదో అసలు ఎవరి కాళ్ళు. కార్యక్రమంలో వేమూరు శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, పిల్లి మాణిక్యారావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు, మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, పెద్ద సంఖ్యలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పూర్తి నమ్మకం ఉంది, మళ్ళా భయం ఉంది. రాజకీయ పరిస్థితులు, ఈ కూటమి, ఈ పార్టీలు ఏమైందో ఏంటో. రిజల్ట్ వచ్చింది, బ్రహ్మాండమైన మెజార్టీ, 164 సీట్లు వచ్చేసింది. గుర్తుంటాను లేదా ఏంటో ఏం జరుగుతుందో అనుకుంటున్నాను. కానీ 6 నెలల ముందే నాకు అర్థమైపోయింది ఎమ్మెల్సీ ఇస్తున్నారు. నిజంగా నేను పడ్డ ఆనందం అంటాను. నేను గెలుపు గురించి అసలు ఒక్క నిమిషం కూడా 6 నెలల నుంచి ఆలోచించాల. అయిపోయాం, ఎమ్మెల్సీ అయిపోయామనే దీనిలోనే ఉన్నా. కాబట్టి మరి ఆ మెజార్టీ కూడా ఎప్పుడు ఈ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల చరిత్రలో ఎప్పుడు లేని మెజార్టీ అందించినటువంటి ఓటర్లందరూ కూడా ఈ 2 జిల్లాలు, ఇవాళ విడిపోయిన జిల్లాలు దాదాపు 6 జిల్లాలకు ప్రాతినిధ్యం వహించేటటువంటి ఎమ్మెల్సీ ఇది. మరి అటువంటి ఘన విజయాన్ని అందించిన ఓటర్లందరికీ, పార్టీ కార్యకర్తలు, నాయకులు, మరి 6 నెలలు ఓటర్ ఎన్రోల్మెంట్ దగ్గర నుంచి ఎన్నో రకాలుగా కష్టపడి మరి ఈ విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ, ఖచ్చితంగా మన అభిమాన నాయకుడు రాజేంద్ర ప్రసాద్ గారి ఎమ్మెల్సీతో ఆగడు. ఖచ్చితంగా ఇంకా మంచి భవిష్యత్తు అందించాలని పూర్తి విశ్వాసం నాకుంది. ఎందుకంటే ఒకప్పుడు ఉమ్మడి జిల్లాలో పూర్తి స్థాయిలో రాజకీయాన్ని నడిపినటువంటి వ్యక్తిగా ఖచ్చితంగా మళ్ళా మంచి రోజులు రాబోతామని, ఇంకా మంచి రోజులు వస్తాయి ఖచ్చితంగా. ఇక్కడికి వచ్చినటువంటి జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం నాయకులు అందరూ కూడా ఆశీస్సులతో ఈ అభినందన సభ ఏర్పాటు చేసుకున్నారు. ఇంతమంది ఊరేగింపులో పాల్గొని ఊరేగింపులు దిగ్విజయంగా ముగించుకుని రాత్రి 10 గంటలు అవుతున్నప్పటికి రావటం అంటే నేను బహుశా అయితే రాజకీయ ఇంత లేటుగా జరగడం అనుకుంటున్నాను. దారి పొడుగుతో అభినందనలు అందుకున్నారు. ఈరోజు చంద్రబాబు గారు ఎప్పుడు కూడా ఒక మాట అనేవారు, నేను పోయినసారి కూడా చెప్పాను రాజాని గురించి, ఎలక్షన్ కింగ్ అని. ఈరోజు నిజంగానే ఎలక్షన్ కింగ్ అయ్యాడు ఆయన. ఆలపాటి గారికి నిజమైనటువంటి అభిమానంతో వెల్బెస్టర్ గారు నేను గుర్తు చేస్తున్నానండి. ఆయన ఎమ్మెల్యేగా ఇక్కడ గెలుచున్నట్టయితే, మంత్రి ఒక రాకుండా ఉన్నట్టయితే, ఎందుకు చాలా మంది సీనియర్స్ మంత్రులు రాలేదు చెప్తున్నాను. కాబట్టి ఆయన మామూలు ఎమ్మెల్యేగా ఉండేవారు ఇక్కడ, అంతే కదా. అందరు ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్యే. ఇక్కడ ఎమ్మెల్యే సీటు రాకుండా పొత్తు ధర్మంతో మనం
జనసేనని గెలిపించుకుంటే రాజా గారు ఖాళీగా ఉంటే ఎట్లా అని ఆలోచించినప్పుడు రాజా గారు కూడా బాధపడి ఉండొచ్చు, సీట్ రానందుకు వదులుకోవాల్సి వచ్చినందుకు. వృత్తి ధర్మం ఏమంటారు, మన పొత్తు ధర్మం కాబట్టి వదిలేసామని సరిపెట్టుకుంటూ ముందుగా రాజేంద్ర ప్రసాద్ గారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఎమ్మెల్సీ ఎన్నికలంటే ఏదో గుట్టు చప్పుడు కాకుండా జరిగేటువంటి పరిస్థితిలో మొన్నటిదాకా ఉండేవి. కానీ ఒకసారి ఒక సీటు కోల్పోయిన తర్వాత అతను నిరంతరం ఒక పార్టీని నమ్ముకొని ఉన్నప్పుడు, నిబద్ధత కలిగినటువంటి నాయకుడైనప్పుడు, సొసైటీలో అందరినీ నడిపించగలిగినటువంటి నాయకుడైనప్పుడు, నాయకులు ఏ విధంగా తక్షణపరచబడి ఇబ్బంది పడి ఒక అవకాశాన్ని ఎట్లా ఇస్తారనేది చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం ద్వారా మనం చూసాము. ఈ ఎన్నికల్లో నక్కజిత్తుల జగన్మోహన్ రెడ్డి చాలా ప్రయత్నాలు చేశారు. ఆయన తోటి చేతులు కలిపినటువంటి వాళ్ళు ఏ విధంగా అయిపోయారో కూడా మనం చూసాం. మేధావులు అనేటువంటి వాళ్ళు ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. మేధావులు అనేటువంటి వాళ్ళు భవిష్యత్తుని అంచనా వేసి ఆ భవిష్యత్తులో భావితరాలు బాగుండటం చూసే వాళ్ళని మేధావులు అంటారు. స్వప్రయోజనాల కోసం, పదవుల కోసం, చిన్న చిన్న విషయాలకి లొంగిపోయి బానిసలుగా ఉండేటువంటి వాళ్ళు మేధావులు కాదు అని చెప్పేసి మొన్న ఎన్నికలు నిరూపించబడ్డాయి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.